గణేష్ నవరాత్రుల కోసం మేము ఫ్రెండ్స్ అందరం కలిపి మండపం స్టార్ట్ చేసాము. మండపం స్టార్ట్ చేయడం దగ్గర నుండి పూజ కార్యక్రమాల వరకు మేము ఎలా చేసుకున్నాం అందరం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మండపం స్టార్ట్ చేసే ఫస్ట్ రోజు అయితే మంచి రోజు చూసుకొని గుంజ పాతడం కోసం అయితే పూజ చేస్తారు. నాకు ఆ పూజ వీడియో అనేది మిస్ అయింది. కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన తర్వాత మండపం స్టార్ట్ చేస్తారు. మండపం అంతా కంప్లీట్ అయిన తర్వాత గణేషుని మనం ముందే అయితే సెలెక్ట్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడికైతే వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా స్వామివారికి అయితే ఇలా పూజ చేస్తారు. పసుపు కుంకుమ అగరబత్తి ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టి ముఖం కనిపించకుండా స్వామివారికి ఫేస్కు క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా కట్టి తీసుకొస్తారు. जय बोलो गणेश महाराज के, 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 जय बोलो ఇప్పుడు సత్యనారాయణ అన్న మన సైదులన్న సెట్ చేస్తున్నారు. హాయ్ చెప్పండి ఇద్దరు హాయ్. ఇప్పుడు రజనీష్ అన్న చాలా కష్టపడుతున్నాడు. సైదులన్న చాలా కష్టపడు. సేమ్ కలర్ పని చేస్తున్నారు. చిన్న పంతులు గారు ఇక్కడ కూర్చున్నారు. చిన్న పంతుల తర్వాత పంతులకి అసిస్టెంట్ ఇక్కడ ఉన్నారు. రవణ రోడ్ నెంబర్ 2 నుంచి వచ్చారు. అంకుల్ గారు అక్కడ డాక్టర్ ఇంట్లో ఉంటున్నారు. అన్న 5వ గల్లీ, అన్న మీద 3వ గల్లీ, 3వ గల్లీ నుంచి వచ్చారు. అన్న మన దినేష్ తెలుసుగా కిరాణా షాప్. అన్న పేరు చెప్తే అయిపోతుంది దినేష్ కిరాణా షాప్లో. సైదులన్నయ్య లడ్డు పెట్టే ప్లేట్కు బొట్లు పెడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా లడ్డు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నట్టు. అన్నయ్య లాస్ట్ ఇయర్ కూడా తనే ఇచ్చారు. ఈ లడ్డు వచ్చి తాపేశ్వరం నుండి స్పెషల్గా రెడీ చేపించి తెప్పిస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై బోలో గణేష్ మహారాజ్ కి. లలిత గారు కలశమును నవగ్రహాలకు అన్ని రెడీ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ రోజు పంతులు గారు బిజీ ఉంటారు కదా, తను వచ్చిన తర్వాత అన్ని రెడీ చేయాలంటే టైం సరిపోదు. పూజ బాగా లేట్ అవుద్దని తను ముందు అన్ని రెడీ చేస్తున్నారు. దేవుని దగ్గరకు అందరూ వెళ్ళండి.
లైక్ కామెంట్ అండ్ షేర్. హాయ్ హాయ్ చెప్పారా అందరు? హాయ్ హాయ్ యూట్యూబ్ లో వచ్చేస్తారు అందరా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళండి. అందరు అయిపోయిందా? తమ్ముడు తమ్ముడు దాదా తమ్ముడు స్వామివారికి కొత్త నోట్లతో అయితే మాల రెడీ చేస్తున్నారు మా టీం అందరు కూర్చొని. మార్నింగ్ నుండి చేద్దామంటే మాకు కొత్త నోట్లు దొరకలేదన్నట్టు, అందుకోసమని టైం పట్టింది. అమ్మవారికి నవరాత్రుల్లో అయినా సరే, గణేశునికి నవరాత్రుల్లో అయినా డబ్బులతో మాల వేసేటప్పుడు కొత్త నోట్లు అనేటివే వాడాలి. అంటే 10 రూపీసా, 20 రూపీసా, 500, 1000 మీరు ఏవి వాడతారనేది మీ ఇష్టం. కానీ ఏవి వాడినా అవి కొత్తయే తీసుకురావాలి. మాలలో కూర్చే డబ్బుల నోట్లు కూడా ఎన్ని పడితే అన్ని వాడకూడదండి. వాటికి కూడా లెక్క ఉంటుంది. 11 కానీ 21 కానీ లేదంటే 51, 101, 201, 501 ఇలా సంఖ్యను బట్టే డబ్బుల నోట్లు అనేటివి వాడాలి. ఎన్ని పడితే అన్ని అంటే లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు అయితే మాల కట్టకూడదు. గణేషుని వెనక సైడ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా డెకరేషన్ లాగా, అవన్నీ కూడా ఓల్డ్ సిటీ బేగం బజార్ నుండి తీసుకొచ్చారు. బేగం బజార్లో అయితే డెకరేషన్స్ కు సంబంధించిన చాలా రకాల వెరైటీస్ దొరుకుతాయి. నాగమణి దంపతులు వారి కుటుంబానికి భగవంతుడు ఆ లడ్డూ రూపంలో లడ్డూ ప్రసాదాలుగా చిరస్థాయి కీర్తిని ప్రసాదిస్తాడు. అలాగే మన విగ్రహాన్ని సమర్పించిన వారు, మన మండపానికి విగ్రహాన్ని సమర్పించిన వారు నరసింహారెడ్డి సారు, అలాగే వారి ధర్మపత్ని జ్యోతి గారు, వారి కుటుంబానికి కూడా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఈ 11 రోజులు గ్రహణ లక్ష్మక్క స్వామివారికి పెట్టే పంచకున్ను కండవకు పసుపు కుంకుమ పెడుతున్నారు. అన్నయ్య తొండం పక్కన మధ్యలో కానండి, చేయి కనబడట్లే. ప్రసాదించండి అని చెప్పి గణపతి దగ్గర మనము జ్యోతి ప్రజ్వాలన చేయిస్తాము. అక్కడ పసుపు కుంకుమ వేయండి, ఒక పుష్పం పెట్టుకోండి. మనకు యశస్సును ఆయురారోగ్యాన్ని. అమ్మ రెండే ముఖాలు ఎక్కువ ముఖాలు రెండే ముఖాలు సీరియస్ పెడతాం తర్వాత అక్కడే సరే తమలపాకు తోడమంది గంగులు చెప్పండి. గంగేజ మహాదేవత నమో నమః. మహాగంగా దేవత ఆ స్వామికి అభిషేకం చేసిన తర్వాత మనం చల్లుకుంటే మనం కూడా బలమస్తు తేజ. ఎవరైతే యజ్ఞపవిత్రం చూసి నమస్కారం చేసుకుంటారో ఇంకా చప్పట్లు కూడా కొడతారో బలమస్తు తేజ, బలము తేజము ఆయుష్ ఉంటుంది. అయ్యా పంచి ఆ స్వామిని అన్ని విధాలుగా మనం ఏది కోరితే అది ఇచ్చేటట్టుగా భావించి స్వామి నీ పూజ చేసుకోవడానికి వచ్చామయ్యా, నీ పూజ చేసుకుని చూసి మంగళాస నీళ్లు చుట్టండి చుట్టూ. అక్కడ నానావిధ పుష్పాన్ని సమర్పయామి. యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భవతి. యా ఏవో వేద 2 అరటిపళ్ళు పెట్టండి మా స్వామికి. శ్రీ మహాగణపతి కొద్దిసేపట్లో స్వామివారికి ఆరింపు అవుతున్నది. అందరూ వచ్చి స్వామివారి మంగళారతి తీసుకోవాల్సిందిగా మనం మంగళ శాస్త్రపదే మదాచార్య పురోగమే సర్వైత్యమురేరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ నామకాభిశ్వరాయ మహిత మంగళం. చారు కుంకుమోపేత చందనాలు చర్చితాయ పాలకటక శోభితాయ భూరి మంగళం. సుజన నేత్రాయ కొబ్బరికాయ లోపల పువ్వు చూడండి ఎలా వచ్చిందో. సీనన్న వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడితే పువ్వు అనేది అలా వచ్చింది. మా దగ్గర లడ్డు కొట్టిన వాళ్ళు కొత్త ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అందుకోసమని సీనన్న ఇక్కడ రెగ్యులర్గా అయితే పోటీ పడుతుంటారు లడ్డు వేరే వాళ్ళకి వెళ్ళకుండా. పూజ అంతా అయిపోయిన తర్వాత మండపంలో పడుకునే వాళ్ళ కోసం గణేష్ మండపం దగ్గర పూజ చేయించుకుంది ఎవరు? మీరిద్దరు కదా అన్నయ్య.
ఓ తారు గురించి లొల్లి చేసింది ఎందుకు వీళ్ళ డాడీ పెట్టే అందుకే నేను వీడియో కాల్ చేసిన దేనికి చూస్తానా ఓ ఎట్లా లొల్లి చేసింది కరెంట్ నేను ఈ వీడియోలో చూపించిన పూజ కార్యక్రమం మొత్తం కూడా 2 రోజులది. నవరాత్రులు అయిపోయే లోపు అయితే మండపం దగ్గర హోమం కాల్చుకోవచ్చు, సామూహిక కుంకుమార్చన చేసుకోవచ్చు, మహాదీపారాధన కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే మహా నైవేద్యాలు అని చెప్పేసి 21 రకాలు, 51 రకాలు, 101 అలా రకాల ప్రసాదాలు కూడా స్వామివారికి పెట్టి పూజ చేసుకోవచ్చు. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే మేమైతే చిన్నపిల్లలకి ఎవ్రీ ఇయర్ డ్రాయింగ్ కాంపిటీషన్, హిందూ దేవుళ్లకు సంబంధించిన బొమ్మలు గీయడము, శ్లోకాలు పాడడం, దేవుడి పాటలు పాడడం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం మేము ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అన్నయ్య వాళ్ళు అయితే పడుకోవడానికి అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియో అనేది నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి.